ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా నేను ముఖ్యంగా ఒక మెయిన్ ఏంటంటే స్కూళ్ళలో స్ట్రెంత్ పెంచడం. 5 స్కూళ్ళలో పనిచేశాను. 5 స్కూళ్ళలో దాదాపు 700 మంది పైగా పిల్లల్ని నేర్పించడం జరిగింది. అండ్ ఇంకా స్కూళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడము, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడము, దాదాపు 80% మంది పిల్లలు చక్కగా చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు బాగా చక్కగా చేయడం. తర్వాత మా స్కూల్లో పనిచేసే టీచర్లు పిల్లలు కూడా మా దగ్గర చదవడం, కరోడ్పతి పిల్లలు కూడా మా దగ్గర చదివారు, ఒక హైకోర్టు అడ్వకేట్ పిల్లలు కూడా మా దగ్గర చదువుతున్నారు. ఇలాంటి ఇలాంటివన్నీ మా దగ్గర పోయిన సమ్మర్లో దేవసేన మేడం, మన ఆర్జేడి మేడం గారు మా స్కూల్కి వచ్చారు. మా స్కూల్కి వచ్చి మా స్కూల్ బ్రోచర్ ఓపెనింగ్కి రూల్పేట స్కూల్లో నేను మొదటగా పనిచేసినప్పుడు 200 మంది 220 ఉంటే తర్వాత 340 పిల్లల్లో చాలా మార్పులు వచ్చాయి. తర్వాత సికింద్రాబాద్ సూపర్ స్కూల్లో 23 మంది పిల్లలు ఉండేది. 23 మంది నుంచి 127 వరకు చేయడం జరిగింది. ఇది చేయడానికి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రిటైనింగ్ స్కీమ్ ఒక్క స్కూల్లో పెట్టడం జరిగింది. మహాకాళి స్ట్రీట్ వాళ్ళ మహాకాళి టెంపుల్ వాళ్ళ సహకారంతో, తర్వాత బోయగూడ స్కూల్లో 120 ఉండేది, అక్కడి నుంచి 250కి పెంచాము. ముఖ్యంగా ఏంటంటే ఈ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ 2013. సో ఈ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలన్నింటి మన కమిషనర్ సమాచారం శాఖ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్స్ స్కూళ్ళు, సర్కారీ స్కూళ్ళు ఇలా ఉంటాయి, ఇలాగే ఉంటాయని గట్టిగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ స్కూల్ భవనం 33 లక్షలతో కట్టించడం జరిగింది. తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక్కడ స్టార్ట్ చేసినాక నేను గర్వంగా ఫీల్ అయ్యి పిల్లలకి 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్ పంపించడం. తర్వాత స్కూల్ గోడల మీద బాల ప్రోగ్రామ్, బిల్డింగ్ యాజ్ ఏ లెర్నింగ్ ఎయిడ్ కింద స్కూలు ఏ క్లాస్ చూసినా పాఠ్యాంశాల్లోని పిక్చర్స్ అక్కడ పెయింట్ చేయడం జరిగింది. తర్వాత షేక్పేట్ స్కూల్కి మారడం, అక్కడ కూడా చాలా సమస్యలు ఉండేది. 350 మంది పిల్లలు ఉండేది, సమస్యలు చాలా ఉండేది. స్కూలు డెవలప్ అయిన తర్వాత 550కి చేరుకుంది. 550 తర్వాత ఇంకా సీట్లు ఇవ్వలేకపోయాం. ఎమ్మెల్యేలు ఇతర లెటర్లు ఇచ్చిన వాళ్ళకి కేవలం వాళ్ళు ఇచ్చేది, తర్వాత మొత్తం నో అడ్మిషన్ అని చెప్పేది. సో ఇట్లా ముందు ఇట్లా ఉండేది. సో స్కూల్ డెవలప్ అయిన మంచుకొండ ఫౌండేషన్ ద్వారా 25 లక్షలతో డ్యూయల్ఎస్ కంప్యూటర్ ల్యాబ్, ప్రైమరీ స్కూల్ కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ చేయడం జరిగింది. పెయింటింగ్, పాత బిల్డింగ్స్ పెయింటింగ్స్, రిపేర్స్, సివిల్ వర్క్స్ అన్నీ చేశాం. ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్పీకర్ ఉంటుంది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఇక్కడ ఇండక్ట్ చేశాము. ఇంకా అక్కడి నుంచి జీజీపీఎస్ నల్లగుట్ట ఓట్స్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉండేది, 68 మంది ఉండేది. సార్ క్లోజ్ చేయండి సార్, 1 మినిట్. 68 మంది నుంచి 334 మంది వరకు ఎల్కేజీ యూకేజీ ఇక్కడ పెట్టడం. ముఖ్యంగా ఎల్కేజీ యూకేజీ వలన అడ్మిషన్లు పెరిగాయి. సిటీలో మా చుట్టుపక్కల అన్ని క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి, మాకు గవర్నమెంట్ స్కూల్ అంటే లెక్క ఉండదు. కానీ ఎల్కేజీ యూకేజీ పెట్టిన తర్వాత చాలా
స్ట్రెంత్ పెరుగుతుంది. సార్ సీఎంకి ఒకటి, మన విద్యాధికారులకు సీఎంకి ఎవరో ఒకరు